హైదరాబాద్లో కోట రాంప్రసాద్కు బల్లెం విశిష్ట పురస్కారం ప్రదానం. హైదరాబాద్ తరంగిణి న్యూస్, ఏప్రిల్ 28, 2026. హాస్యరస ప్రధానమైన సినిమాలు. ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు దర్శకత్వంలో తాను 35 సినిమాలు నటించి సినీ ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగించినట్లు ప్రముఖ సినీ హీరో, పద్మశ్రీ, నటకిరీటి, హాస్యకిరీటి డాక్టర్ గద్దె రాజేంద్ర ప్రసాద్ అన్నారు. హైదరాబాద్ ఫిలిం నగర్లోని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఫంక్షన్ హాల్లో సోమవారం రాత్రి ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ ఆధ్వర్యంలో జరిగిన బల్లెం సినీ మా మీడియా డైరెక్టరీ ద్విదశాబ్ది పుస్తకావిష్కరణ మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మరో ముఖ్య అతిథి ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ, తాను దర్శకత్వం వహించిన హాస్యరసభరితమైన 78 సినిమాల్లో 35 సినిమాలు సినీ హీరో రాజేంద్ర ప్రసాద్తో చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని, మా ఇరువురిది హిట్ కాంబినేషన్ అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా గత 20 సంవత్సరాలుగా ఒకే సినీ హీరో రాజేంద్ర ప్రసాద్ నటించిన వివిధ సినిమాల్లోని ముఖ చిత్రాలతో దర్శక, నిర్మాత, హీరో, రచయిత, ఆల్రౌండర్ స్టార్గా ప్రసిద్ధులైన బల్లెం వేణుమాధవ్ ప్రచురిస్తున్న బల్లెం సినీ మా మీడియా డైరెక్టరీ ద్విదశాబ్ది పుస్తక మహోత్సవంలో పుస్తకావిష్కరణ ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా 10 మంది ప్రముఖులను బల్లెం విశిష్ట పురస్కారాలతో సత్కరించి ఘనంగా అభినందించారు. ఈ ప్రముఖుల్లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పోలంగి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకులు, టీవీ మరియు సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్, గేయ రచయిత కోట రాంప్రసాద్కు ప్రముఖ సినీ హీరో రాజేంద్ర ప్రసాద్ దుశ్శాలువా, టోపీ, పూమాలలతో సత్కరించగా ప్రముఖ సినీ హీరో రాజేంద్ర ప్రసాద్, ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు ఇద్దరూ కలిసి జ్ఞాపికను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా తనకు జరిగిన సత్కారానికి కోట రామప్రసాద్, ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్, ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావుకు తమ ధన్యవాదములు, కృతజ్ఞతాభివందనాలు, కళాభివందనములు తెలియజేశారు. శుక్రవారం మే 1, 2026న తరంగిణి టైమ్స్ భీమవరం పత్రికలో వచ్చినటువంటి వార్త. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ బల్లెం వేణుమాధవ్. నమస్తే.